తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. కార్తీక పురాణం 12వ రోజు పారాయణలోకి వచ్చాం. వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, జనక మహారాజా, కార్తీక మాసంలో చేయవలసిన విధులను, వాటి గొప్పతనాలను, ఆరాధనలను, ఉత్సవాలను, దాన ధర్మాలను అత్యంత గొప్పవని వివరించాను. ఈ నెలలో రోజులన్నీ ఒక రోజుని మించి మరొక రోజు చాలా గొప్పవి. ఈ మాసంలో సోమ మంగళవారాలు చక్కటి ఫలితాలను ఇస్తాయి. కార్తీక శని త్రయోదశి మంగళవారాల కంటే మిక్కిలి ఫలప్రదం. అంటే త్రయోదశి శనివారం కలిసి వస్తే అన్నమాట, అప్పుడప్పుడు కలిసి వస్తుంది కదా. తర్వాత శని త్రయోదశి కంటే కార్తీక పౌర్ణమి అత్యంత ఫలప్రదం. కార్తీక పౌర్ణమి గొప్పది, పాడ్యమి మరీ గొప్పది. పాడ్యమి కంటే గొప్పది ఏకాదశి. కార్తీక ఏకాదశి కంటే ద్వాదశి అనేక రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. బహుళ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి కార్తీక ద్వాదశి నాడు పారణ చేయటం వల్ల అనేక బ్రాహ్మణ సమారాధనలు చేసిన ఫలితం లభిస్తుంది. అంతేగాక గంగానది ఒడ్డున గ్రహణం వచ్చిన రోజు అనేక వేల మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేసిన ఫలితం కూడా పుణ్యప్రదమైన తిథులలో చేసే సంతర్పణలు అన్నిటికంటే ద్వాదశి నాడు చేసే సంతర్పణ ఇచ్చే ఫలితం అనంతం. అంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నప్పుడు ఉన్నవారికి ద్వాదశి నాడు భోజనం పెడితే అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. మనం చాలా ఏకాదశి తిథి కథలలో దీన్ని తెలుసుకుంటాం. క్షీరాబ్ది ద్వాదశి శ్రీమన్నారాయణుడు యోగరి నిద్ర నుంచి లేచే రోజు, ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఆ రోజు కనీసం ఒక బ్రాహ్మణునికైనా అన్నదానం చేస్తే విష్ణు సాయుధ్యం లభిస్తుంది. ఆ రోజున చేసే ధనదానం సద్ధర్మదానం అవుతుంది. ఆ రోజున గోదానం చేస్తే ఆ గోవు శరీరంపై ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని సంవత్సరాల కాలం స్వర్గాధిపత్యం లభిస్తుంది. అంటే ద్వాదశి నాడు చేయండి అని చెప్తున్నారు. ఈ ద్వాదశి రోజున వస్త్రదానం చేసినా, దీపదానం చేసినా జన్మజన్మాంతరాల్లోని పాపాలు నశిస్తాయి. దక్షిణ తాంబూలాలతో కలిపి యజ్ఞోపవీతాన్ని దానం చేస్తే ఇహపరలోకాలలో సుఖాలు లభిస్తాయి. ఏమి లేదు, యజ్ఞోపవీతం చుట్టలుగా ఉంటుంది కదా, అది ఆ చుట్టని ఒకసారి దంజ మార్చుకోవడానికి కోసం ఒక బ్రాహ్మణుడికి ఇచ్చినా కూడా సులువు కదండి. ఈ ఉపాయాలన్నీ గోవుని దానం చేయాలంటే ఆవు 1,00,000 రూపాయలు ఉంది, ఇప్పుడు కనీసం 30-40 వేల రూపాయలు పెట్టాలి. అంత ఖరీదు కాకుండా ఇలా కూడా చేయొచ్చు, ఇది కూడా మంచి ఫలితాన్నే ఇస్తుంది అంటున్నారు. తులసిని కానీ సాలగ్రామాన్ని కానీ దానం చేస్తే 4 సముద్రముల చేత చుట్టబడిన భూమినంతటిని దానం చేసిన ఫలితం లభిస్తుంది. ఈ సాలగ్రామ దానం ఏంటంటే మనం ఎక్కడి నుంచి కొనుక్కొస్తాము, ఎలా ఇస్తాము అని ప్రశ్న వస్తుంది. మన బ్రాహ్మణులు, మన పురోహితులు మన ఇంటికి వచ్చే అయ్యగారిని అయినా సరే, అయ్యా సాలగ్రామాన్ని తీసుకుని రండి, మేము దానం చేయదలుచుకున్నామంటే సాంగంగా వారే సాలగ్రామాన్ని తెచ్చి దక్షిణతో సహా దానం చేయిస్తారు. దానికి ప్రత్యేకమైన విధులు ఉంటాయి, అలా చేయొచ్చు. తులసిని దానం చేయటం, చిన్న తులసి చెట్టు బొట్టు పెట్టి తాంబూలంలాగా పెట్టేసి ఇచ్చేసేయచ్చు. బ్రాహ్మణుడికి ఇవ్వచ్చు, ముత్తైదువుకి ఇవ్వచ్చు, చక్కటి ఫలితాన్ని ఇస్తుందట. తర్వాత రాజర్షి, దీనికి సంబంధించిన ఒక ఇతిహాసాన్ని వినిపిస్తాను, సావధాన మనస్సుతో విను. పావన గోదావరి నదీ తీరంలో దయాదాక్షిణ్యాలు లేని, యుక్తాయుక్తాలని అస్సలు పాటించని కఠినాత్ముడైన ఒక వైశ్యుడు ఉండేవాడు. దురాచారపరుడైన ఆ వైశ్యుడు పొరుగురులోని ఒక బ్రాహ్మణుడికి డబ్బుని అప్పుగా ఇచ్చాడు. చెప్పిన సమయానికి బ్రాహ్మణుడు ఆ ధనాన్ని చెల్లించలేకపోయాడు. అయితే ఆ వైశ్యుడు అతని వద్దకు వెళ్ళి ధనం ఇమ్మని, తనకి వెనక్కి తిరిగి ఇచ్చేయమని నిర్బంధించాడు. ఆ బ్రాహ్మణుడు మరికొంతకాలం గడువు ఇవ్వమని అడిగాడు. అప్పు తీర్చని వాడు కల్పాంతం వరకు నరకంలో పడి కొట్టుకుంటాడు కనుక జంతువుగా అయినా పుట్టి నీ అప్పు తీరుస్తానని అన్నాడు. మాటకి అన్నాడనమాట. అప్పు తీర్చకపోతే కల్పాంతం వరకు అయినా నరకంలో పడతాము, కాబట్టి ఎలాగోలా పుట్టి అప్పు తీరుస్తానని చెప్పాడు. ఆ మాటలకి కోపగించుకున్న వైశ్యుడు, ఈ జన్మలో నా రుణం తీర్చవు కానీ మరుసటి జన్మలో తీరుస్తానంటావా అని ఈసడిస్తూ కోపంతో బ్రాహ్మణుడికి మీదకి కత్తి విసిరాడట, ఉద్రేకాన్ని అణుచుకోలేక. అయితే ఆ కత్తి తగిలిన బ్రాహ్మణుడు మరణించాడు. ఇది జరిగిన దానికి తనని రాజభటులు పట్టుకుంటారేమోనని భయపడి వైశ్యుడు తన ఊరికి పారిపోయాడు. కాలం గడిచిపోయింది. ఆయుర్దాయం తీరిపోయాక వైశ్యుడు మరణించాడు. యమభటులు వచ్చి ఆ వైశ్యుడిని నరకూపంలో పడేసి చిత్రహింసలు పెడుతున్నారట. కఠినాత్ముడైన వైశ్యుడికి ధర్మవీరుడనే దయామయుడైన కుమారుడున్నాడు. అయితే ఈ ధర్మవీరుడు తండ్రి వలె కాక దాన ధర్మాలు చేస్తూ బీదసాదల్ని ఆదరిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. త్రిలోక సంచారం చేస్తున్న నారదుడు ఒకరోజు ధర్మవీరుని గ్రామానికి వచ్చి అతని ఇంటికి వచ్చాడు. ఈ వీరుడు నారదుడికి నమస్కరించి, మునిచంద్ర, మీ రాకతో నా జన్మ పావనమైంది. నేను చేసే సత్కారాన్ని స్వీకరించి నన్ను అనుగ్రహించమని ప్రార్థించాడు. నారదుడు ఏమన్నాడంటే ఆ వైశ్యపుత్రుడితో, ఓ ధర్మవీర, నువ్వు పేరుకు తగిన పేరు ప్రతిష్టలు సంపాదించావని,
పరమ దయానిధివని విన్నాను. నీకు ఒక హితవు చెప్పాలని ఇంత దూరం వచ్చాను. ఇది నీ తండ్రి నరకంలో యమయాతల్ని అనుభవిస్తున్నాడు. అతనికి ఉత్తమగతులు కలిగించవలసిన పుత్రుడవు నువ్వే కదా అన్నాడు. ఆ మాట వినంగానే ధర్మవీరుడికి రకరకాల సందేహాలు వచ్చాయి. అంతటి పాపాత్ముడికి నీ వలన మేలు ఎలా కలుగుతుంది? తండ్రికి పితరులకు ఏం చేస్తారండి? సాధారణంగా భూలోకంలో ఉన్నవాళ్ళు వాళ్ళ తిథి నాడు తర్పణాలు విడుస్తారు. అమావాస్య నాడు లేకపోతే సంక్రమణాలప్పుడు ఏ గ్రహణ సమయాల్లో అయినా తర్పణం విడుస్తారు. అంతే కదా ఎవరైనా చేసేది. అంతకంటే మా తండ్రికి మేలు కలిగే పని నేనేం చేయగలను అని నువ్వు ఆలోచించొద్దు నాయన. ఇది కార్తీక మాసము. ఈ మాసంలో ద్వాదశి నాడు సాలగ్రామాన్ని దానం చేయి. నీ తండ్రికి నరక బాధలు తప్పుతాయి. అంటే కార్తీకంలో చేసే దానాల వల్ల పితరులకి మోక్షం లభిస్తుంది అని చెప్తున్నారు. ద్వాదశులు అంటే 2 ద్వాదశులు వస్తాయి కదా, 2 ద్వాదశుల్లో ఎప్పుడు కుదిరితే అప్పుడు సాలగ్రామ దానం చేసుకోవచ్చు. దీనివల్ల మన తాత తండ్రులు మా పితృలోకాల నుంచి పైకి వెళ్ళిపోతారంటే మోక్ష మార్గాన్నిలోకి ప్రవేశిస్తారనమాట. అప్పుడు ధర్మవీరుడు చేతులు జోడించి నమస్కరించి, ఓ నారదమునీంద్ర, గోవులో, భూములో, అన్నవస్త్రాలో, పువ్వులో, నువ్వులో, బంగారమో దానం చేస్తే పుణ్యం లభిస్తుందంటారు. మరి సాలగ్రామ శీలను దానం చేస్తే అంత మంచి ఫలితం లభిస్తుందంటారా? అదేమైనా ఆకలి తీరుస్తుందా, ఆర్తిని తీరుస్తుందా అని ప్రశ్నించాడు. నారద మహర్షి ఎన్ని విధాలు చెప్పినా ధర్మవీరుడికి అది నచ్చల. ఎందుకంటే సాలగ్రామం అనేది శిలాస్వరూపం. ఈ శిలాస్వరూపాన్ని దానం చేస్తే ఏమవుతుందో, పండు దానం చేస్తే ఎవరి దానం చేస్తామో విప్రుడు తింటాడు. ఓ యజ్ఞోపవీతం దానం చేస్తే అతడు దాన్ని ధరిస్తాడు. తులసిని దానం చేస్తే పూజ అయినా చేసుకుంటాడు. గోదానం చేస్తే గోవునితోటి అతను ఉద్ధరించబడతాడు ఎంతో కొంత. వస్త్రదానం చేస్తే వస్త్రం ఉపయోగపడుతుంది. సాలగ్రామ శిలాస్వరూపం ఏ రకంగా ఒక బ్రాహ్మణుడికి ఉపయోగపడుతుంది, దానివల్ల ప్రయోజనం లేదని ధర్మాచారపరుడైనటువంటి ధర్మవీరుడికి ఇలాంటి సందేహం వచ్చి నారద మహాముని పనిగట్టుకుని తన ఇంటికి వచ్చి మంచి చెప్పినా కూడా అతను సుతరాము వినలేదు, నిరాకరించాడట దానికి. ఇప్పటి వరకు నేను ఎన్నో దానాలు చేశాను, వాటిలో దేనివల్ల నా తండ్రికి బాధలు తొలగిపోవాలి. ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే మా తండ్రి ఇంకా నరకంలో బాధలు పడుతూనే ఉన్నాడు. ఇన్ని దానాలు చేసినా అవనిది ఈ రాతి వల్ల తీరుతాయన్న మాటను నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు. ఇక చేసేది లేక నారదుడు, మరి వినాశకాలే విపరీత బుద్ధి, వీడి తండ్రికి ఉద్ధరించబడే లక్షణం లేదు కాబట్టి వీడికి నా మాట నచ్చట్లేదు అనుకుని ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడట. ఆయుర్దాయం తీరటంతో ధర్మవీరుడు మరణించాడు. సమర్థత, సంపద, దానం చేసే స్వభావం ఉండి కూడా ధర్మవీరుడు నారదుడు చెప్పిన మాటలను నిర్లక్ష్యం చేశాడు. సాలగ్రామ దానాన్ని తిరస్కరించాడు. ఆ కారణం చేత ధర్మవీరుడు శరీరం వదిలిన తర్వాత పులి, కోతి, పందులుగా అనేక జన్మలెత్తి చివరికి ఒక సద్బ్రాహ్మణుని ఇంటి యందు స్త్రీగా జన్మించాడట. యవనవతి అయిన ఆ కుమార్తెకు తండ్రి వివాహం చేశాడు. కానీ వెంటనే ఆ వరుడు మరణించడంతో ఆమెకి వైధవ్యం సంప్రాప్తమైంది. తండ్రి ఆమెను గురించి ఆలోచించి ఊహించి మనోని ఉన్నేత్రంతో చూసి సాలగ్రామాన్ని దానం చేయటానికి నిరాకరించినందువల్లే ఇప్పుడు కుమార్తెకి ఈ ఆపద సంభవించిందని తెలుసుకున్నాడు. వెంటనే కార్తీక సోమవారం నాడు కుమార్తె చేత కార్తీక వ్రతం చేయించి సాలగ్రామాన్ని దానం చేయించాడు. ఉత్తమమైన ఆ దానం వల్ల ఆమె పూర్వజన్మలో చేసిన దోషం తీరిపోయింది. ఆమె భర్త మళ్ళీ బ్రతికాడు. ఆమె తండ్రి పూర్వజన్మలోని నరక బాధల నుంచి విముక్తి పొందాడు. ఆ తర్వాత ధర్మవీరుడు ఒక సద్బ్రాహ్మణుని ఇంట కుమారుడై పుట్టాడు. ప్రతి కార్తీక మాసంలోనూ నిష్ఠాగరిష్ఠుడై సాలగ్రామ దానం చేస్తూ పుణ్యసంపన్నుడై చివరికి ముక్తిని పొందాడు అని చెప్పాడు. యోగ్యత, అర్హత, అవకాశము ఉన్నప్పుడు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవాలి. పెద్దల హితమును ఎప్పుడూ తిరస్కరించకూడదు. వక్త శ్రోతాచ దుర్లభ, అప్రియస్యతు పథ్యస్య వక్త శ్రోతాచ దుర్లభ అని చెప్తారు. అప్రియము, పథ్యము మనకి నచ్చదు కానీ మనకి చాలా మంచిది అయిన వాక్యాలు చెప్పేవాడు ఎవ్వరూ దొరకరండి లోకంలో. అలాగే అప్రియము, ఉపయోగపడేది అయినటువంటి మాట వినే శ్రోత కూడా ఉండడు. వినం మనకు నచ్చలేదు, అది మనకు మంచిదే కానీ మనం చెయ్యం. మనం చేయకూడదు అనిపిస్తుంది, మనకు నచ్చలేదు కదా. అది మనకు మంచి అయినా సరే, మంచి అయితే మాత్రం నేను ఎందుకు చేయాలి అనిపిస్తుంది, నాకు నచ్చలేదు. ఈ నచ్చకపోవటం అనే దానికి పట్టం కడతాం మనం. వీడికి నచ్చదేమోనని భయపడి చాలామంది మంచి మాటలు మనకు చెప్పరు. కానీ ఎవరైనా ఒక వక్త ఇలాగ మనకి నచ్చని మంచి మాటని కనుక చెప్తే తప్పకుండా తీసుకోవాలట. తీసుకుని ఉంటే అదిగో చెప్పేవాడు దొరికినా వినేవాడు దొరకడం మరీ దుర్లభం అని మనకి అర్థమయ్యేలాగా చెప్తుంది ధర్మవీరుడి కథ. ఇతను దాన ధర్మాలు చేసేవాడు, సంపద ఉంది, సద్బుద్ధి కలిగినవాడు. సాక్షాత్తు నారద మహామునే వచ్చి చెప్పినా కూడా చేయవలసిన క్రియ చేయక
చివరికి ఎన్నో జన్మలు దుష్కరమైన జన్మల్ని పొంది స్త్రీ జన్మలో అతనికి మోక్షం లభించింది. కాబట్టి ఇలాంటి కథలను మనం విన్నప్పుడు కొంచెం ఆలోచించుకోవాలండి, జ్ఞాపకం పెట్టుకోవాలి కూడా. దీంతో 12వ అధ్యాయం పూర్తయింది. రేపు ఉదయం 13వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.